వెల్కమ్ టు యాదాద్రి స్టడీ సర్కిల్. మనం ఎస్టర్డే కొంచెం వేర్లో పవర్ కట్ అయిపోయి పరాన్నజీవ వేల దగ్గర ఆగినాం. ఒక్కసారి చూపిస్తాను చూడండి. పారాసైటిక్ రూట్స్ లాస్ట్లో పారాసైటిక్ రూట్స్, వీటిని తెలుగులో పరాన్నజీవ వేళ్ళు అంటాం, లేదా హాస్టోరియల్ రూట్స్. హాస్టోరియల్ రూట్స్ అని అంటాం. తెలుగు వర్డ్ కూడా అదే ఉంది, హాస్టోరియల్ వేళ్ళు అని అంటాడు. సో ఇక్కడ మనకి 2 టైప్స్ అనుకున్నాం. నెంబర్ 1 కంప్లీట్ పారాసైట్స్, అండ్ సెకండ్ వన్ ఇన్కంప్లీట్ పారాసైట్స్, అంటే సంపూర్ణ పరాన్నజీవులు. రెండవది అసంపూర్ణ, మీకు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో పాక్షిక అని మెన్షన్ చేసిండు. అసంపూర్ణ అన్న పాక్షిక అన్న ఒకటే, ఓకేనా. ఇన్కంప్లీట్ పారాసైట్స్ని ఏమనాలి? అసంపూర్ణ పరాన్నజీవులు అంటాం. అసంపూర్ణ పరాన్నజీవులు. మరి కంప్లీట్ పారాసైట్ అంటే సంపూర్ణ పరాన్నజీవులు అనాలి. సంపూర్ణ పరాన్నజీవులు. దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్ పారాసైట్. ఓకే, ఏంటి మరి ఇక్కడ కంప్లీట్కి ఇన్కంప్లీట్కి ఉన్న డిఫరెన్స్? కంప్లీట్ పారాసైట్స్ ఏం చేస్తాయంటే దే కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ఫుడ్ అండ్ వాటర్, ఓకేనా. సో దేనిపైన డిపెండ్ అవుతాయి మరి? ఆన్ దైర్ హోస్ట్, అతిథేయి నుంచి. మరియు ఏంటంట? నీరు మరియు పోషక పదార్థాలు అంటే ఆహారం. సో నీరు మరియు పోషక పదార్థాలని అతిథేయి యొక్క దారువు నుంచి, అతిథేయి యొక్క పోషక కణజాలం నుంచి గ్రహించేటువంటి వాటిని ఏమంటాం మనం? సంపూర్ణ పరాన్నజీవులు అంటాం. కాబట్టి మనకి వర్డ్ ఏమిచ్చిందంటే ఎస్, హాస్టోరియల్ రూట్స్. హాస్టోరియల్ రూట్స్ అంటే చూషకాల మాదిరిగా ఉన్నటువంటి వేళ్ళు, రైట్స్. హాస్టోరియల్ రూట్స్ సెండ్ ఇంటూ, ఎన్ అనేది సెండ్ ఇంటూ ద xylem and phloem. xylem and phloem టు అబ్టైన్. ఏం అబ్టైన్ చేస్తుందంట? టు అబ్టైన్ వాట్? వాటర్ అండ్ ఫుడ్. వాటర్ అండ్ ఫుడ్ అంటే xylem యొక్క ఫంక్షన్, అంటే దారువు యొక్క ఫంక్షన్ ఏంటి అంటే నీరు మరియు ఖనిజ లవణాల రవాణా. ఫ్లోయం అంటే పోషక కణజాలం. ఫ్లోయం యొక్క ఫంక్షన్ ఏంటి అంటే పోషక పదార్థాల రవాణా. సో అలా xylem నుంచేమో నీటిని ఖనిజ లవణాలని శోషిస్తుంది, ఫ్లోయం నుంచేమో ఫుడ్ని తీసుకుంటుంది. అంటే ఇది కంప్లీట్గా వాటరు ఫుడ్ పైన కంప్లీట్గా ఏమవుతుంది? రెండింటిని తీసుకుంటుంది. కాబట్టి దాన్ని కంప్లీట్ పారాసైట్స్ అని అంటాం. మరి ఎందుకు ఇన్కంప్లీట్ పారాసైట్స్ అంటే ఏంటివి? ఇన్కంప్లీట్ పారాసైట్స్ అంటే ఇక్కడ చూడండి అన్న, ఫుడ్ని ప్రిపేర్ చేసుకోగలుగుతాయి. సో ఫుడ్ని ప్రిపేర్ చేసుకోగలుగుతాయి కాబట్టి దే డు నాట్ డిపెండ్ ఆన్ ద ఫ్లోయం. అంటే దేనిపైన మాత్రమే డిపెండ్ అయితే? ఓన్లీ xylem. అంటే హాస్టోరియల్ రూట్స్ సెండ్ ఇంటూ ఓన్లీ హాస్టోరియల్ రూట్స్ సెండ్ ఇంటూ ద xylem ఓన్లీ. అంటే ఒక దారు లోపలికి మాత్రమే ఈ పరాన్నజీవ వేళ్ళు లేదా హాస్టోరియల్ వేల్ అని చొప్పిస్తుంది. చొప్పించి ఏం చేస్తుంది? టు అబ్టైన్ వాటర్. దేన్ని గ్రహిస్తుందంట? అబ్టైన్ వాటర్ అండ్ మినరల్స్. సో నీరు మరియు ఖనిజ లవణాలని శోషిస్తుంది నాన్న. సో అలాంటి వాటిని ఏమంటాం మనం? ఇక్కడ ఇన్కంప్లీట్ పారాసైట్స్ అంటాం. ఇక్కడ కంప్లీట్ పారాసైట్కి ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ మీకు నేను ఇచ్చాను. నేను మరొకసారి నోట్ చేసుకోండి. కంప్లీట్ పారాసైట్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏంటివి అంటే, నెంబర్ 1 కస్క్యూటా అని చెప్పిన, ఇది కాండం యొక్క మీన్స్ స్టెమ్ పైన డిపెండ్ అవుతుంది నాన్న.
సో కంప్లీట్ స్టెమ్ పారాసైటు అని చెప్పాలి దీన్ని. కంప్లీట్ స్టెమ్ పారాసైట్ అంటే సంపూర్ణ కాండ పరాన్న జీవి అని చెప్పండి. రెండవది వచ్చేసి రఫ్లీషియా. రఫ్లీషియా. నెక్స్ట్ ఓరాబాంకి. ఓరాబాంకి. నెక్స్ట్ బెలనోఫోరా. బెలనోఫోరా. ఈ మూడు కూడా ఏంటివి? దే ఆర్ ఆల్సో పారాసైట్స్ కంప్లీటే, కానీ కంప్లీట్ రూట్ పారాసైట్స్ ఇవి. కంప్లీట్ రూట్ పారాసైట్స్ అంటే కేవలము వేరు పైన మాత్రమే ఆధారపడి వేరు లోపల ఉన్న జైలం నుంచి నీటిని, ఖనిజ లవణాలని, ఫ్లోయం నుంచి అంటే పోషక కణజాలం నుంచి ఆహార పదార్థాలని స్వీకరిస్తుంది. అందుకే దాన్ని కంప్లీట్ రూట్ పారాసైట్ అంటాం. ఇది కొంచెం జనరల్ నాలెడ్జ్లో కూడా అడుగుతున్నానా. రఫ్లీషియా అనేది అతిపెద్ద పుష్పాలను కలిగినటువంటి మొక్క. ఓకేనా? సో లార్జెస్ట్ ఫ్లవర్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్ అంటే ఏం చెప్పాలి ఆన్సర్ మీరు? రఫ్లీషియా అని చెప్పండి. దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్ పారాసైట్స్ సంబంధించింది. మరి ఇన్కంప్లీట్ పారాసైట్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? ఎస్, దట్ ఈస్ వాట్ స్ట్రైగా. స్ట్రైగా. ఇంకోటి శాంటాలం. శాంటాలం. ఇంకా విస్కమ్. విస్కమ్. లొరాంతస్. లొరాంతస్. ఇగో విస్కమ్, లొరాంతస్ ఇవి రెండు దట్ ఈస్ వాట్ ఇన్కంప్లీట్ స్టెమ్ పారాసైట్స్. ఇన్కంప్లీట్ స్టెమ్ పారాసైట్స్ ఇవి రెండేమో దే ఆర్ ద ఇన్కంప్లీట్ రూట్ పారాసైట్స్ కింద చెప్పాలి. ఓకేనా? సరే, మీకు ఇంత డెప్త్ ఉండకపోవచ్చు, కానీ అట్లీస్ట్ మీరు ఎగ్జాంపుల్స్ అన్న కాన్సన్ట్రేట్ చేయండి. ఎగ్జాంపుల్స్ కింద మాత్రం కంపల్సరీ ఇచ్చిండనా. కస్క్యూటా ఇచ్చిండు, రఫ్లీషియా ఇచ్చిండు, ఓరాబాంకి, బెలనోఫోరా. ఇక్కడ స్ట్రైగా, శాంటాలం, విస్కమ్, లొరాంతస్. ట్రై చేయండి, గుర్తుంటే రూట్ పారాసైట్, స్టెమ్ పారాసైట్ ట్రై చేయండి, లేదా వదిలేయండి, ఇబ్బంది ఏం లేదు. దీస్ ఆర్ ద పారాసైటిక్ రూట్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీంతో మనకి వేరు యొక్క రూపాంతరాలు, రూట్ మాడిఫికేషన్స్ అనేవి కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చూద్దామంటే స్టెమ్ ఏంటి, స్టెమ్ యొక్క మాడిఫికేషన్స్ ఏంటివి. సో ఫస్ట్ స్టెమ్ గురించి చూద్దాం. మరి ఎస్, స్టెమ్ ఏమని చెప్పాలి అసలు? స్టెమ్ స్టెమ్ అంటే తెలుగులో ఏమంటాం? కాండము. కాండము. రైట్స్. చూద్దాం మరి స్టెమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి. ఎస్, ఇట్ ఈస్ అసెండింగ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ యాక్సిస్. అంటే నిటారుగా పెరిగేటువంటి ఒక అక్షము, ప్రధాన అక్షము. దాన్ని ఏమని పిలుస్తాం మనము? కాండము అంటాం. అసెండింగ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ యాక్సిస్ అనండి. అసెండింగ్ పార్ట్. అసెండింగ్ పార్ట్ ఆఫ్ యాక్సిస్ని ఏమని పిలుద్దాం? దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? స్టెమ్. అంటే నిటారుగా పెరిగేటువంటి ఒక అక్షము, దాన్ని ఏమని పిలుస్తాం నాన్న? దట్ ఈస్ వాట్? కాండము అని చెప్పాలి. ఓకే. అదే మనకు రూట్ విషయానికి వస్తే డిసెండింగ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ యాక్సిస్ అని చెప్పాలి. అంటే డిసెండింగ్ పార్ట్ అంటే కిందికి పెరుగుతుంది అది. ఓకేనా? ఇదేమో నిటారుగా పెరుగుతుంది, ఇది కిందికి పెరుగుతుంది. పైకి పెరుగుతుంది అంటే దట్ మీన్స్ వాట్? పాజిటివ్లీ ఫోటోట్రోపిక్ ఆర్ నెగిటివ్లీ ఫోటోట్రోపిక్ అంటే ఏం చెప్పాలి? దిస్ ఈజ్ అబౌట్ వాట్? పాజిటివ్లీ ఫోటోట్రోపిక్. అంటే మీనింగ్ ఏంటి నాన్న? కాంతికి అనువర్తనంగా పైకి పెరగడం, దాన్ని పాజిటివ్లీ ఫోటోట్రోపిక్ అంటాం. సో పాజిటివ్లీ ఫోటోట్రోపిక్. కానీ ఎక్సెప్ట్ ఇన్ అండర్ గ్రౌండ్ స్టెమ్స్. యాక్చువల్గా జనరల్గా నేనేం చెప్పాను మీకు? రూట్స్ అన్నీ కూడా బిలో ద సాయిల్ అనుకుంటాం, అంటే మృత్తిక లోపలనే గ్రో అవుతాయి. ఎక్సెప్ట్ ఇన్ రెస్పిరేటరీ రూట్స్, శ్వాసించే వేళ్ళు తప్ప. కానీ ఇక్కడేంటి మరి? కాండం విషయానికి వస్తే కాండాలు ఎక్కడైనా వాయుగతంగానే పెరుగుతాయి, అంటే మీన్స్ ఏరియల్గా పెరుగుతాయి. కానీ అండర్ గ్రౌండ్ స్టెమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అండర్ గ్రౌండ్ స్టెమ్స్ మాత్రము కాంతికి అనువర్తనంగా కాకుండా గురుత్వానువర్తనంగా, మీన్స్ పాజిటివ్లీ జియోట్రోపిక్ అనాలి. సో కాబట్టి పాజిటివ్లీ ఫోటోట్రోపిక్ మ్యాక్సిమం స్టెమ్స్ ఎక్సెప్ట్ అండర్ గ్రౌండ్ స్టెమ్స్, అంటే భూగర్భ కాండాలు. ఎక్సెప్ట్ అండర్ గ్రౌండ్ స్టెమ్స్, భూగర్భ కాండాలు తప్ప. ఏంటంట? భూగర్భ కాండాలు తప్ప. భూగర్భ కాండాలు తప్ప
మిగిలినవన్నీ కూడా ఎటువైపు గ్రో అవుతాయంట, పాజిటివ్లీ ఫోటోట్రోపిక్, అంటే కాంతికి అనువర్తనంగా గ్రో అవుతూ ఉంటాయి. దిస్ ఈజ్ అబౌట్ వాట్ స్టెమ్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇంతకీ మరి ఈ స్టెమ్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ ప్లుమ్యూల్ ఆఫ్ ద జర్మినేటింగ్ సీడ్. దేని నుంచి వస్తుందంట, ఇట్ ఈస్ డెవలప్ ఫ్రమ్ ప్లుమ్యూల్ ఆఫ్ ద జర్మినేటింగ్ సీడ్. ప్లుమ్యూల్ ఆఫ్ ద జర్మినేటింగ్ సీడ్ అంటే ఏంటి నాన్న, దట్ ఈస్ వాట్ జర్మినేటింగ్ సీడ్ అంటే మొలకెత్తుతున్న విత్తనం. సో ఆ మొలకెత్తుతున్న విత్తనంలో ఏముంటుంది, ఒక ప్లుమ్యూల్ అంటే ప్రథమ కాండము అనేది ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న, జాగ్రత్త. ప్రథమ కాండము, ఒక్కొక్కసారి ఈ టర్మినాలజీ దొరకక డైరెక్ట్గా ప్లుమ్యూల్ అని ఇస్తాడు, జాగ్రత్త చూసుకోండి. సో ప్లుమ్యూల్ ఆఫ్ ద జర్మినేటింగ్ సీడ్ నుంచి ఏం డెవలప్ అవుతుంది, స్టెమ్ అనేది డెవలప్ అవుతుంది. సార్ బాగానే ఉంది, రూట్ ఏమో రాడికల్ నుంచి డెవలప్ అవుతుంది అనుకున్నాం, స్టెమ్ ఏమో ప్లుమ్యూల్ నుంచి డెవలప్ అవుతుంది అన్నాం. మరి రూట్స్ ఏమో ఎటువైపు గ్రో అవుతున్నాయి అనుకున్నాం, సాయిల్ లోపలికి గ్రో అవుతున్నాయి అన్నాం. స్టెమ్స్ ఏమో ఏరియల్గా గ్రో అవుతున్నాయి అన్నాం. మళ్ళీ నేను సార్ ఏమో చేస్తున్నారు సార్ మీరు నా క్లాస్ అప్పుడల్లా. నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇక్కడ, మరి అండర్ గ్రౌండ్ స్టెమ్స్ మాత్రము ఎటువైపు గ్రో అవుతున్నాయి, బిలో ద సాయిల్ అని చెప్పి నేర్చుకున్నాం. మరి దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే, క్వశ్చన్ ఇస్తాడు, ఈ అండర్ గ్రౌండ్ స్టెమ్స్ అంటే సాయిల్లో గ్రో అవుతున్నాయి కదా, మరి రూట్కి స్టెమ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటిది అని అడగవచ్చు. వేరుకి భూగర్భ కాండాలకి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ ఏంది అని చెప్పొచ్చు. ఆ మేజర్ డిఫరెన్స్ ఏంది అనేది ఒకసారి చూస్తేనన్నా, జనరల్గా మనకి వేరులో నోడ్స్ అండ్ ఇంటర్నోడ్స్, రూట్స్ లోపల నోడ్స్ అండ్ ఇంటర్నోడ్స్ ఆర్ ఆబ్సెంట్. బట్ స్టెమ్స్లో మాత్రం ఏం కనబడతాయి, నోడ్స్ అండ్ ఇంటర్నోడ్స్ ఆర్ ప్రజెంట్. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో స్టెమ్ పాసెస్ వాట్, ఇట్ బియర్స్ నోడ్స్ అండ్ ఇంటర్నోడ్స్ అని చెప్పాలి. ఇట్ బియర్స్ నోడ్స్ అండ్ ఇంటర్నోడ్స్. అసలు నోడ్స్ ఇంటర్నోడ్స్ అంటే ఏంటి, తెలుగులో అయితే ఏమంటాం మనము అంటే కనుపులు కనుపు మధ్యమాలు అని చెప్తాం. ఏమంటాం నాన్న, కనుపులు కనుపు మధ్యమాలు. నోడ్స్ అంటేనేమో కనుపులు, నోడ్స్ మీన్స్ ఇక్కడ కనుపులు. ఇంటర్నోడ్స్ మీన్స్ వాట్, కనుపు మధ్యమాలు, కనుపు మధ్యమాలు, రైట్స్. ఇలా కనుపులు కనుపు మధ్యమాలు వేరులో ఉండవు, రూట్స్లో ఉండవు, ఎందులో మాత్రమే ఉంటాయి, స్టెమ్లో ఉంటాయి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ డిఫరెన్షియేషన్ ఆఫ్ రూట్ అండ్ స్టెమ్ అని చెప్పాలి, రైట్ మా. నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ అని చెప్పాను. ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. ఇది జర్మినేటింగ్ సీడ్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు జర్మినేటింగ్ సీడ్, ఈ జర్మినేటింగ్ సీడ్లో మనకేమవుతుందంట, ఒక ఫస్ట్ ఎర్లియర్ ఎంబ్రియానిక్ లీవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ ఎంబ్రియానిక్ లీవ్స్ పై వైపు కోటి కింది వైపు కోటి గ్రో అవుతాయి. ఈ కింది వైపు గ్రో దాన్ని ఏమంటాం మనము అంటే రాడికిల్ అని అంటాం, ప్రథమ మూలము అంటాం. రాడికిల్ మీన్స్ హియర్ వాట్, ప్రథమ మూలము అని చెప్పాలి, రైట్. ఇక్కడ బేసిక్ దాని నుంచే క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. మనం ఏమనుకుంటాం అంటే వివిధలో అనిపిస్తుంది సింపుల్గా. లాస్ట్ టైము ప్రోకారియోటిక్ యూకారియోటిక్ సెల్ చిన్న డిఫరెన్షియేషన్ మీద అడిగిండు, ప్లాంట్ సెల్ ఎనిమల్ సెల్ యొక్క చిన్న డిఫరెన్షియేషన్ మీద అడిగిండు. మరి అలాంటప్పుడు ఆ చిన్నటువంటి మనము కొంచెం లాజికల్గా ఆలోచన చేయకుండా పోగొడతాం. రాడికిల్ అంటే ప్రథమ మూలము. ఇక్కడ ఇదేంటిది మరి, ప్లుమ్యూల్. ప్లుమ్యూల్ని మనం ఏమని పిలిచినాం నాన్న, తెలుగు నేమ్ ఏంటి, ప్రథమ కాండము అన్నాను, ప్రథమ కాండము, రైట్. ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. ఈ రాడికిల్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ వాట్, ప్రైమరీ రూట్, అంటే రూట్ సిస్టాన్ని ఫామ్ చేస్తుంది ఇలా. మరి ప్లుమ్యూల్ ఏం చేస్తుంది, ఎస్ ఇది ప్లుమ్యూల్. ఈ ప్లుమ్యూల్ ఎలా గ్రో అయింది చూడండి. ఇప్పుడు అసెండింగ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ యాక్సిస్ పైకి పెరిగింది కదా, అసెండింగ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ యాక్సిస్ పైకి పెరిగింది కాబట్టి దీన్ని ఏమంటాం ఇప్పుడు మనము అంటే స్టెమ్ అని చెప్పాలి. వాట్ ఈస్ దిస్ వన్, కాండము అంటాం. ఈ కాండం పైన ఏముంటాయి, ఇట్ బియర్స్ బ్రాంచెస్, ఫ్లవర్స్, లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, ఇవన్నీ ఉంటాయి కాండం పైన. మరొకసారి చూద్దాం ఈ కాండానికి వేరుకున్నటువంటి డిఫరెన్షియేషన్ ఏది. ఇగో ఇది వేరు నాన్న, దీంట్లో ఏ రకమైనటువంటి నోడ్స్ ఇంటర్ నోడ్స్ ఉండవు. బట్ ఇగో స్టెమ్ లోపల మనకి ఏం కనిపిస్తాయి, నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ ఆర్ ప్రజెంట్. ఇగో ఇది ఒక నోడ్, ఇది ఒక నోడ్, ఇది ఒక నోడ్, ఇది ఒక నోడ్, ఇలాంటివి ఉంటే దాన్ని ఏమంటాం మనం నోడ్. సార్ మరి నోడ్ అని ఎప్పుడు చెప్తాము, ఎలా చెప్తాము, ఇదే నోడ్ అని, నోడ్ అంటే కనుపు అన్నాం, ఇదే నోడ్ అని ఎలా చెప్తామంటే వేర్ ద లీవ్స్ ఆర్ ఆరిజినేటెడ్, అంటే ఎక్కడి నుంచి అయితే పత్రాలు ఉద్భవిస్తాయో ఆ ప్రాంతాన్ని మాత్రమే కనుపు అని చెప్పాలి.
ఇప్పుడు ఈ ఏరియా నుంచి ఏమి ఉద్భవిస్తాయి, ఇలా లీవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, ఇలా లీవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఏమని పిలవాలి, వేరు అంటాం. ఇట్లా ఒక లీవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇలా ఎక్కడి నుంచి అయితే పత్రాలు ఉద్భవిస్తాయో ఆ ఉద్భవించే స్థానాన్ని ఏమని పిలుస్తాం మనం, నోడు అని చెప్తాం. రైట్, క్లియర్ నౌ. ఇప్పుడు ఇదొక నోడు కదా, నోడుకి మధ్య ఉన్నటువంటి ఈ ప్రదేశం బిట్వీన్ నోడ్ అండ్ నోడ్ ద పోర్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, ఇంటర్ నోడు అని చెప్పాలి. నోడుకు మధ్య ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని ఏమని పిలుస్తాం నాన్న, కనుపు మధ్యమము, ఇంటర్ నోడు అని చెప్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి రెండు స్ట్రక్చర్స్ అనేవి రూట్ లోపల మనకు కనిపించవు. అండ్ వన్ మోర్ థింగ్ హియర్ వాట్, ది స్టెమ్ బియర్స్ వాట్, బర్డ్స్. స్టెమ్ బియర్స్ వాట్ మా, బర్డ్స్. ఇవి ఏముంటాయంట, దీంట్లో బర్డ్స్ ఉంటాయంట. బర్డ్స్ అనేవి ఉంటాయి, మొగ్గలు అనేవి ఉంటాయి. ఈ మొగ్గలు రెండు రకాలుగా ఉంటాయి. బర్డ్స్ ఆర్ టూ టైప్స్. నంబర్ 1 ఈజ్ యాక్సిలరీ బర్డ్స్. యాక్సిలరీ బర్డ్స్ గ్రీవపు మొగ్గలు అంటాం తెలుగు అయితే. గ్రీవపు మొగ్గలు, యాక్సిలరీ బర్డ్స్ మీన్స్ వాట్, గ్రీవపు మొగ్గలు అంటాం. సెకండ్ వన్ ఈజ్ వాట్, టర్మినల్ బర్డ్స్ లేదా ఎపికల్ బర్డ్స్. టర్మినల్ బర్డ్స్ లేదా ఎపికల్ బర్డ్స్ అంటే కొన మొగ్గలు అంటాం. కొన మొగ్గలు అని అంటాం. ఇట్లా 2 టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఆర్ ప్రెసెంట్ అని అండి. ఒక్కసారి చూద్దాం నాన్న, యాక్సిలరీ బర్డ్. ఇది కూడా అడిగేయండి క్వశ్చన్, జాగ్రత్త. యాక్సిలరీ బర్డ్ అంటే ముందుగా అసలు యాక్సిల్ అంటే ఏంటో తెలియాలి, అప్పుడు యాక్సిలరీ బర్డ్ అంటే ఏంటో తెలుస్తుంది. చూడండి, ఇది లీఫ్, ఇది స్టెమ్. స్టెమ్కి లీఫ్కి పైన ఉన్నటువంటి కోణాన్ని, అప్పర్ యాంగిల్ బిట్వీన్ ద లీఫ్ అండ్ స్టెమ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్. ఇగో ఇలా పైన ఉన్నటువంటి ఈ కోణాన్ని ఏమంటాం నాన్న, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, యాక్సిల్ అని అంటాం. ఆ యాక్సిల్లో ఉండేటువంటి ఈ బర్డ్ని ఏమని పిలవాలి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, యాక్సిలరీ బర్డ్ అనాలి. ఏమంటాము, యాక్సిలరీ బర్డ్ అని చెప్తాం. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యాక్సిలరీ బర్డ్ అనేది ఎక్కడ కనపడుతుంది, సో యాక్సిల్స్ లోపల కనపడుతుంది. యాక్సిల్ అంటే తెలుగులో ఏమని పిలవాలి, గ్రీవము. గ్రీవంలో ఉంది. గ్రీవంలో గ్రీవపు మొగ్గ అనేది ఉంది. గ్రీవం అంటే ఏంటి, ఇది కాండం కదా. ఈ కాండానికి పత్రానికి మధ్య ఉన్న పైన ఉన్న కోణం, ఆ పైన కోణం అప్పర్ యాంగిల్ బిట్వీన్ ద లీఫ్ అండ్ స్టెమ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, యాక్సిల్ అని చెప్పాలి. ఈ యాక్సిల్ నుంచి ఏమొస్తుంది, యాక్సిలరీ బర్డ్. చాలా ఇంపార్టెంట్ అన్న, జాగ్రత్త. యాక్సిలరీ బర్డ్ అనేది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్సిలరీ బర్డ్ ప్రొడ్యూస్ వాట్, బ్రాంచ్. దేన్ని ప్రొడ్యూస్ చేస్తుందంట, బ్రాంచెస్. బ్రాంచెస్ శాఖల్ని ఫామ్ చేస్తుంది. అండ్ ఆల్సో వాట్, ఫ్లవర్స్, పుష్పాలని కూడా ఏర్పాటు చేస్తుంది. బ్రాంచెస్ని ఫామ్ చేస్తుంది అండ్ ఫ్లవర్స్ని కూడా ఫామ్ చేస్తుంది, పుష్పాలని కూడా ఫామ్ చేస్తుంది అని చెప్పండి. ఇలా 2 రకాలుగా ప్రొడ్యూస్ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, మరి ఎపికల్ బర్డ్ అంటే ఎక్కడన్నా పైన ఉండేదిగా, మొత్తానికి పైన ఉండేటువంటి ఆ మొగ్గను ఏమని పిలుస్తాము, ఎపికల్ బర్డ్, టెర్మినల్ బర్డ్ లేదా కొన మొగ్గ అని చెప్తాం. ఇట్లా మనకి బర్డ్స్ అనేవి కూడా ఎందులో కనబడుతున్నాయి, కాండంలో ఉంటాయి. ఎందులో ఉండవు నానా, దట్ ఈస్ వాట్, రూట్స్లో ఉండవు. దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ కింద చెప్పొచ్చు. ఓకే, క్లియర్ నౌ. నెక్స్ట్ వన్, ఇకపోతే యంగ్ స్టెమ్ యొక్క కలర్ ఏంటిది, క్వశ్చన్ ఉంది నాన్న, జాగ్రత్త. అది మనకు మెన్షన్ చేసిండు. యంగ్ స్టెమ్స్ యొక్క కలర్ ఎలా ఉంటుంది, ఎస్, యంగ్ స్టెమ్స్ యొక్క కలర్ ఎలా ఉంటుంది అంటే దట్ ఈస్ వాట్, గ్రీన్. గ్రీన్ కలర్లో ఉంటుంది. యంగ్ స్టెమ్స్ దే షో వాట్, గ్రీన్ కలర్. కాబట్టి గ్రీన్ కలర్లో ఉన్నాయి అంటే దే క్యారీ అవుట్ వాట్, ఫోటోసింథసిస్. గ్రీన్ కలర్లో ఉన్నాయి అంటే పత్రహరితాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి దే ఇన్వాల్వ్డ్ ఇన్ వాట్, ఫోటోసింథసిస్. అంటే ఏమనాలి, కిరణజన్య సంయోక్రియలో జరుపుకుంటాయి. కిరణజన్య సంయోక్రియను జరుపుకుంటాయి. ఏంటివి, యంగ్ స్టెమ్స్ అనేవి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఓల్డ్ స్టెమ్స్ యొక్క కలర్ ఏంటిది, మరి ఓల్డ్ స్టెమ్స్ యొక్క కలర్ ఏంటిది, దట్ ఈస్ వాట్. అసలు ఓల్డ్ అంటే ఎలా ఉంటాయి, ఊడి అంటే దృఢంగా ఉంటాయి, దారుయుతంగా ఉంటాయి. ఊడి అంటే దారుయుతము, దారుయుతము ఊడి అంటాం. నెక్స్ట్ ఇంకా ఏ కలర్లో ఉంటాయి మరి, దట్ ఈస్ వాట్, బ్రౌన్ కలర్లో ఉంటాయంట. ఏ కలర్లో ఉంటాయని, డార్క్ బ్రౌన్ అనాలి. వాట్ టైప్ ఆఫ్ కలర్, డార్క్ బ్రౌన్ కలర్. డార్క్ బ్రౌన్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, ముదురు గోధుమ వర్ణము. ముదురు గోధుమ వర్ణము, ముదురు గోధుమ వర్ణంలో ఉంటాయి. ఇలా ముదురు గోధుమ వర్ణంలో ఉండేటువంటి కాండాలు ఏ కాండాలు అంటవి, ఓల్డ్ స్టెమ్స్. మరి యంగ్ స్టెమ్స్ ఎలా ఉన్నాయి, గ్రీన్ కలర్. దే క్యారీ అవుట్ వాట్ అబౌట్ మా, ఫోటోసింథసిస్ని జరుపుతాయి.
దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ వాట్ స్టెమ్. మరి స్టెమ్ యొక్క ఫంక్షన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం మనం. స్టెమ్ యొక్క ఫంక్షన్స్ ఏమున్నాయి అంటే కాండం యొక్క విధులు ఏంటివి? ఎస్, ఫంక్షన్స్ ఆఫ్ ద స్టెమ్ ఇక్కడ రాస్తున్నాను, కొంచెం చూసుకోండి. ఫంక్షన్స్ ఏం కనపడుతున్నాయి? ఎస్, మెయిన్ ఫంక్షన్ ఏంటి? స్టెమ్ యొక్క మెయిన్ ఫంక్షన్ అంటే స్ప్రెడింగ్ అవుట్ ఆఫ్ ద బ్రాంచెస్. స్ప్రెడింగ్ అవుట్ ఆఫ్ ద బ్రాంచెస్ అంటే శాఖలు మరియు ఏమవుతాయి, ఆ బ్రాంచెస్ అన్నీ కూడా బాగా విస్తరించి ఉంటాయంట. సో ఆ విస్తరించి ఉండడానికి కావలసింది ఏంటి? కంపల్సరీ స్టెమ్. కాబట్టి ప్రధానమైన విధి ఏంటిది అంటే స్ప్రెడింగ్ అవుట్ ఆఫ్ ద బ్రాంచెస్. అవుట్ ఆఫ్ బ్రాంచెస్. ఆ బ్రాంచెస్ పైన ఏముంటాయి నాన్న? పత్రాలు ఉంటాయి, మీన్స్ లీవ్స్ ఉంటాయి, దెన్ ఫ్లవర్స్ ఉంటాయి, పుష్పాలు ఉంటాయి, అండ్ ఫ్రూట్స్ ఉంటాయి, ఫలాలు కూడా ఉంటాయి. అది మెయిన్ ఫంక్షన్ కింద చెప్పండి. ఇంకా ఏమన్నా ఉన్నాయా అంటే ఎస్, దట్ ఈస్ వాట్. సెకండ్ వన్, దే స్టోర్ ఫుడ్ మెటీరియల్. స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ అంటే కాండాల లోపల మరియు ఆహార పదార్థాలు కూడా నిల్వ చేయబడతాయంట. స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ అంటే ఇప్పుడు చూడండి, మీకు బంగాళదుంప ఉంది. ఈ బంగాళదుంప అనేది కాండమే. ఆ బంగాళదుంప అనేది కాండం. ఆ కాండం లోపల ఆహార పదార్థాలు నిల్వ చేయింది. మరి క్యారెట్ అనేది వేరులో కూడా ఆహార పదార్థాలు నిల్వ చేస్తుంది. కాండాలు కూడా కొన్ని ఆహార పదార్థాలు నిల్వ చేస్తాయి. జాగ్రత్త చూసుకోవాలి. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏంటి? నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? మెకానికల్ సపోర్ట్, యాంత్రిక ఆధారము. మెకానికల్ సపోర్ట్ అంటే యాంత్రిక ఆధారము. జాగ్రత్తనా, మెకానికల్ సపోర్ట్ మీన్స్ యాంత్రిక ఆధారము అని చెప్పండి. యాంత్రిక ఆధారము. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ అంటే ఏంటి నాన్న? రక్షణ. దేంట్లో తోడ్పడతాయండి? ఇంకా రక్షణలో కూడా తోడ్పడతాయి. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? వెజిటేటివ్ ప్రాపగేషన్. వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే శాకీయ వ్యాప్తిలో. వెజిటేటివ్ ప్రాపగేషన్ మీన్స్ తెలుగులో ఏమంటాం నాన్న? శాకీయ వ్యాప్తిలో తోడ్పడతాయి. ఓకేనా? తెలుగు ఓకేగా? ఆల్ ఆఫ్ యూ రైట్ హియర్. దీస్ ఆర్ ద ఫంక్షన్స్ మా. ఏమేమి ఉన్నాయి చూడండి. స్ప్రెడింగ్ అవుట్ ఆఫ్ ద బ్రాంచెస్ అంటే ఈ కాండం యొక్క శాఖలు బాగా విస్తరించి ఉండడం అనేది ఒక ఫంక్షన్. రెండవది ఏంటి? స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ అంటే ఆహార పదార్థాలు నిల్వ చేయడం అనేది ఒక ఫంక్షన్. థర్డ్ వన్ ఏంటి? మెకానికల్ సపోర్ట్ అంటే యాంత్రికమైన ఆధారాన్ని ఇవ్వడం అనేది ఒక ఫంక్షన్. ప్రొటెక్షన్ అంటే రక్షణ. దెన్ వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే దట్ ఈస్ శాకీయ వ్యాప్తిలో కూడా తోడ్పడుతున్నాయి. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి నాన్న? కాండం యొక్క విధులకు సంబంధించినవి. జాగ్రత్త. ఆడేం చేస్తాడంటే ఈ క్రింది వాన్లో కాండానికి సంబంధించని విధి ఏమిటి అని అడగొచ్చు. అంటే వేరుకు సంబంధించింది ఒకటి ఇచ్చేసి కాండానికి సంబంధించినవి 3 ఇచ్చేయడానికి అవకాశం ఉంది. అలా మీరు ఫైండ్ అవుట్ చేయండి. రైట్. ఇప్పుడు ఈ కాండం యొక్క రకాలు ఏంటివో చూసి వాటి రూపాంతరాలు ఏంటివో అనేది చూద్దాం ఒకసారి మనం. టైప్స్ ఆఫ్ స్టెమ్స్ ఏంటివంట? టైప్స్ ఆఫ్ స్టెమ్స్. టైప్స్ ఆఫ్ స్టెమ్స్ అంటే ఎన్ని రకాలు కాండాలు అసలు ఎన్ని రకాలుగా ఉంటాయి? మనం అనుకున్నాంగా వేరు వ్యవస్థలో రకాలు ఉన్నట్టే కాండంలో కూడా రకాలు ఉంటాయి. సో ఏంటివా కాండ రకాలు అంటే నెంబర్ 1 ఈజ్ వాట్? అండర్ గ్రౌండ్ స్టెమ్స్. అండర్ గ్రౌండ్ స్టెమ్స్. అండర్ గ్రౌండ్ స్టెమ్స్ అంటే భూగర్భ కాండాలు. భూగర్భ కాండాలు అండర్ గ్రౌండ్ స్టెమ్స్ అని చెప్తాం. నంబర్ 2 వచ్చేసి ఏంటి నాన్న? దట్ ఈస్ వాట్? సెకండ్ వన్ ఈజ్ వాట్? ఏరియల్ స్టెమ్స్. ఏరియల్ స్టెమ్స్ అంటే వాయుగత కాండాలు. వాయుగత కాండాలు. వాయుగత కాండాలు దట్ ఈస్ వాట్? ఏరియల్ స్టెమ్స్. థర్డ్ వన్ వచ్చేసి సబేరియల్ స్టెమ్స్. సబేరియల్ స్టెమ్స్ అంటే ఉపవాయుగత కాండాలు. ఉపవాయుగత కాండాలు. ఇంత మనము డెప్త్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఉంది. ఎందుకంటే పర్టికులర్గా సిలబస్లో ఇది మెన్షన్ చేసిండు. మరి వేరు గురించి మెన్షన్ చేసిండు, కాండం గురించి మెన్షన్ చేసిండు. ఇవి ఎక్కడ మనకు స్కూల్ బుక్లో దొరకవు. మరి స్కూల్ బుక్లో దొరకవండి, ఇంటర్మీడియట్లోనే ఉంటాయి. మరి ఇంటర్మీడియట్లో ఉంటాయంటే మరి క్వశ్చన్ ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం ఉంది. జాగ్రత్త. సో కాబట్టి కొంచెం మనం ఇన్ డీటెయిల్గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. బేసిక్ థింగే. మరి అండర్ గ్రౌండ్ స్టెమ్స్ అంటే భూగర్భ కాండాలు అంటే ఏంటి నాన్న? మృత్తిక లోపల పెరుగుతాయి. దే గ్రో ఇన్ ద సాయిల్, ఇన్సైడ్ ద సాయిల్, బినీత్ ద సాయిల్. అలాంటి వాటిని మనం ఏమంటామంటే అండర్ గ్రౌండ్ స్టెమ్స్ అని అంటాం. ఏరియల్ స్టెమ్స్ అంటే పేరులోనే కనబడుతున్నాయి. ఏరియల్ అంటే పైన.
వాయుగతంగా పెరగడం. దే గ్రో ఇన్ ఏరియల్ సైడ్. మరి సబేరియల్ అంటే పార్ట్లీ గ్రో ఇన్ ఏరియల్, పార్ట్లీ గ్రో ఇన్ అండర్ గ్రౌండ్. అంటే సగభాగము వాయుగతంగా ఉంటుందంట కాండము, సగభాగమేమో భూగర్భంగా ఉంటుందట. అట్లా రెండు రకాలుగా ఉన్నటువంటి కాండాన్ని ఏమని పిలుస్తాం మనం? సబేరియల్ స్టెమ్స్ అని చెప్తాం. జాగ్రత్త నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు ది నెక్స్ట్ వన్. ఇప్పుడు ఇందులో మొదటిది ఏం చూద్దామంటే అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్. జాగ్రత్త, అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్ అంటే ఏమవుతాయంట? భూగర్భ కాండాలు కొన్ని రూపాంతరాలు చెందుతాయి పరిసరాలకు అనుగుణంగా. ఏంటివి అవి? ఏ టైప్ ఆఫ్ రూపాంతరాలు చెందుతాయి అనేది ఒకసారి చూద్దాం. సీమా, ద ఫస్ట్ వన్ ఈజ్ వాట్? ఇవి రూపాంతరం చెందేటువంటి దానికి సంబంధించింది ఏంటిదంటే నెంబర్ 1 ఏంటంటే దే స్టోర్ ఫుడ్ మెటీరియల్స్. దే స్టోర్ ఫుడ్ మెటీరియల్స్ అంటే ఏంటంట? ఆహార పదార్థాలని నిల్వ చేసుకుంటున్నాయి కాండాల లోపల. దే స్టోర్ ఫుడ్ మెటీరియల్స్ మీన్స్ వాట్? దాని ఫుడ్ అంటే ఆహార పదార్థాలు అనేవి కాండం లోపల నిల్వ చేసుకోబడుతున్నాయి. దిస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి నాన్న ఇక్కడ? సెకండ్ వన్ వచ్చేసి ఆర్గాన్ ఆఫ్ పెరినేషన్. ఆర్గాన్ ఆఫ్ పెరినేషన్ టు టైడ్ ఓవర్ అన్ఫేవరబుల్ కండిషన్ ఫర్ గ్రోత్. టు టైడ్ ఓవర్ అన్ఫేవరబుల్ కండిషన్ ఫర్ గ్రోత్. అన్ఫేవరబుల్ కండిషన్ ఫర్ గ్రోత్ ఏంటో ఒకసారి చూద్దాం. కండిషన్ ఫర్ గ్రోత్ అంటే ఏంటి నాన్న ఇక్కడ? ఆర్గాన్ ఆఫ్ పెరినేషన్ టు టైడ్ ఓవర్ అన్ఫేవరబుల్ కండిషన్ ఫర్ గ్రోత్ అంటే ఇక్కడ కాండాలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని పెరుగుదల కోసం కాండాలు అనేవి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని దీర్ఘకాలికతను చూపుతాయి. దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్గాన్ ఆఫ్ పెరినేషన్ అంటే దీర్ఘకాలికతను చూపుట. దీర్ఘకాలికతను చూపుట. ఎందుకు చూపాలి? దీర్ఘకాలికతను చూపాల్సినటువంటి అవసరం ఏంది అంటే ఇక్కడ చూడండి, టైడ్ ఓవర్ అన్ఫేవరబుల్ కండిషన్, అననుకూల పరిస్థితులను తట్టుకోవడం గురించి. సో టు టైడ్ ఓవర్ అన్ఫేవరబుల్ కండిషన్ అంటే మీనింగ్ ఏంటి? ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనుటకు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనుటకు. ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనుటకు కొరకు ఏమైతే అంట? ఈ యొక్క కాండాలు అనేవి దీర్ఘకాలికతను చూపడము అంటే మృత్తిక లోపల ఎక్కువ కాలం ఉండడం. దట్ ఈస్ ద సెకండ్ వన్. థర్డ్ వన్ ఏంటి నాన్న ఇక్కడ? వెజిటేటివ్ ప్రాపగేషన్. ఇవి నెక్స్ట్ రోల్ ఏం చేస్తాయి? వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే శాఖీయ వ్యాప్తిలో తోడ్పడతాయి. శాఖీయ వ్యాప్తిలో తోడ్పడతాయి అంటే ఇప్పుడు చూడండి ఒక్కసారి ఒకసారి చూడండి. ఈ స్టెమ్స్ ఎన్ని రకాల ఫంక్షన్స్ని నిర్వర్తిస్తున్నాయి నాన్న? 3 రకాల ఫంక్షన్స్ నిర్వర్తిస్తున్నాయి. ఒకటి ఆహార పదార్థాలు నిల్వ చేయడం. రెండవది ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే కొరకు ఇవి దీర్ఘకాలికతను చూపడం. మూడవది శాఖీయ వ్యాప్తిలో తోడ్పడడం. అంటే ఇన్ని రకాల విధులను నిర్వర్తిస్తున్నాయి కాబట్టి అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్కి మరొక పేరు ఉంది. ఏంటిదంటే అది మల్టీపర్పస్ స్టెమ్ మోడిఫికేషన్ అని అంటాం. ఏమనాలి? మల్టీపర్పస్ స్టెమ్ మోడిఫికేషన్ అంటాం. అంటే మల్టీపర్పస్ స్టెమ్ మోడిఫికేషన్ అంటే మీనింగ్ ఏంటి? బహుళార్థ సాధక కాండ రూపాంతరము అంటాం. ఏమంటాం? బహుళార్థ సాధక కాండ రూపాంతరము. బహుళార్థ సాధక కాండ రూపాంతరము అని పిలుస్తాం. ఇట్లా దిస్ ఈజ్ అబౌట్ వాట్ మా అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన పాయింట్స్. మరి ఇందులో ఏ రూపాంతరాలు? ఇక్కడ నుంచి పక్కా క్వశ్చనింగ్ అనేది ప్రతిసారి డిఎస్సిలో అడుగుతూ ఉన్నాడు ఈ రూపాంతరాల పైన. మరి ఈ రూపాంతరాల పైన ప్రతిసారి క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండట్లేదు నాన్న. అది వేరు కావచ్చు, కాండం కావచ్చు, పత్రం కావచ్చు, ఏదైనా కావచ్చు. కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఈ అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్లో మనకి 4 రకాల కాండ రూపాంతరాలు కనబడతాయి. నెంబర్ 1 వచ్చేసి ఏంటిదయ్యా అంటే దట్ ఈస్ వాట్? రైజోమ్. రైజోమ్ అంటే ఏమని పిలవాలి? కొమ్ము అంటాం. రైజోమ్ని ఏమని పిలవాలి? కొమ్ము అంటాం. ఇది మృత్తిక లోపల సమాంతరంగా పెరుగుతుంది. మీకు ఇన్ డీటెయిల్ అవసరం లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ వరకు గుర్తుపెట్టుకొని సరిపోతుంది. రైజోము కొమ్ముకు ఉదాహరణ ఏంటయ్యా అంటే దట్ ఈస్ వాట్? వెరీ వెరీ ఇంపార్టెంట్. జింజిబర్, అల్లం. జింజిబర్, అల్లం. జింజిబర్, అల్లం.
ఓకేనా. జింజిబర్ అల్లం నాన్న. కర్క్యూమా లాంగా పసుపు, కర్క్యూమా లాంగా పసుపు, పసుపు కూడా ఎస్ పసుపు. అండ్ బనానా ఆల్సో, బనానా, బనానా అంటే అరటి. ఇవి దేనికి ఎగ్జాంపుల్ కింద వస్తాయి? రైజోమ్, కొమ్ముకు సంబంధించినటువంటి ఉదాహరణలు నాన్న, జాగ్రత్త. రెండవ రకమైన రూపాంతరం ఏంటిది ఇక్కడ అంటే కందము. దట్ మీన్స్ వాట్? కామ్, కామ్ అని అంటాం. కామ్ అంటే తెలుగులో ఏమని పిలుస్తాం? దాన్ని కందము అంటాం. కామ్ మీన్స్ వాట్ హియర్? కందము. ఏంటి మరి కందం గురించి ఏంటి? కామ్ అనేది నిట్ట నిలువుగా పెరుగుతుంది. ఇదేమో మృత్తికలో సమాంతరంగా పెరిగితే, సమాంతరంగా పెరిగితే, కందమేమో నిట్ట నిలువుగా పెరుగుతుంది. రైట్స్. మరి కందానికి ఉన్నటువంటి ఉదాహరణలు ఏంటివో చూద్దాం ఒక్కసారి. కందానికి సంబంధించిన ఉదాహరణలు ఏంటివయ్యా అంటే నెంబర్ 1 ఈజ్ వాట్? అమార్ఫోపాలస్, అమార్ఫోపాలస్, అమార్ఫోపాలస్. దీన్నే జామిన్ కాంద్ అని కూడా అంటున్నా, జాగ్రత్త. జామిన్ కాంద్, ఇది తెలుగు పదము కూడా. జామిన్ కాంద్ అని ఒక్కోసారి అడగడానికి అవకాశం ఉంది. కందగడ్డ అంటాం, కందగడ్డ, అమార్ఫోపాలస్. రెండవది ఏంటిది ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే కాల్చికం, సారీ కొలకేషియా, కొలకేసియా, చేమగడ్డ అంటారు దీన్ని, చేమ, చేమగడ్డ, తెలుగునం చేమగడ్డ, కొలకేషియా. ఇంకోటి కాల్చికం, కాల్చికం. ఇక తెలుగులో కూడా దాన్ని అంటే ఇంగ్లీష్ వర్డ్ ఇది కాల్చికం, సైంటిఫిక్ నేము. ఇక కాల్చికమే అంటాం నాన్న, కాల్చికం. అమార్ఫోపాలస్, కొలకేసియా, కాల్చికం. ఇవి దేనికి ఎగ్జాంపుల్స్? కామ్కి ఎగ్జాంపుల్. తర్వాత థర్డ్ వన్ ఏంటంటే స్టెమ్ ట్యూబర్, స్టెమ్ ట్యూబర్, దుంపకాండము, దుంపకాండము అంటాం. స్టెమ్ ట్యూబర్, దుంపకాండము. మరి దుంపకాండానికి ఉదాహరణ ఏంటయ్యా అంటే దట్ ఈస్ వాట్? పొటాటో, పొటాటో అంటే, పొటాటో అంటే ఇక తెలుసుగా, పొటాటో బంగాళదుంప. పొటాటోను తెలుగులో ఏమంటాము? బంగాళదుంప. ఇక చిన్న చిన్న పదాలు కూడా మనం రాయాలంటే టైం పడుతుంది, జాగ్రత్త చూసుకోండి. మరి పొటాటో మీన్స్ బంగాళదుంప, పొటాటో. రైట్స్. ఇక్కడ దీనిపైన ఒకవేళ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది, కొంచెం చూసుకోండి దాన్ని. ఏమని? పొటాటో నీ క్వశ్చన్ ఏమని అడుగుతాడంటే ఎస్, శాకీయ ప్రత్యుత్పత్తి వేడి ద్వారా జరుగుతుంది పొటాటోలో అనొచ్చు. కన్నులు, కన్నుల ద్వారా, ఐస్, ఐస్ ఆర్ కన్నులు శాకీయ వ్యాప్తిలో తోడ్పడతాయి, శాకీయ వ్యాప్తిలో తోడ్పడతాయి. అంటే మీనింగ్ ఏంది నాన్న ఇక్కడ అంటే చూడండి, మీరు బంగాళదుంప పైన అక్కడక్కడ కొన్ని కన్నుల్లాంటి నిర్మాణాలు, నొక్కుల్లాంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఆ నొక్కుల్లాంటి నిర్మాణాలు మనం కట్ చేసి కనుక సాయిల్లో పెట్టేసామనుకోండి, దాని నుంచి న్యూ పొటాటో ప్లాంట్ అనేది డెవలప్ అవుతుంది. సో కాబట్టి కన్నులు అనేవి వేటి కోసం హెల్ప్ చేస్తున్నాయా అంటే దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ వెజిటేటివ్ ప్రాపగేషన్, శాకీయ ప్రత్యుత్పత్తిలో తోడ్పడేటువంటి నిర్మాణాలుగా చెప్పాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక లాస్ట్ వన్ ఏంటిది? ఫోర్త్ మోడిఫికేషన్. ఇక్కడ రాస్తున్నా, ప్లేస్ లేదు, ఇక్కడ రాస్తున్నా. ఫోర్త్ వన్ ఏంటి? బల్బ్, బల్బ్. దాన్నే లశునము అంటాం, లశునము అంటాం. ఈ బల్బుకు సంబంధించిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఆనియన్, ఆనియన్. ఇంకోటి గార్లిక్, గార్లిక్. నీరుల్లి, వెల్లుల్లి, నీరుల్లి, వెల్లుల్లి, నీరుల్లి, వెల్లుల్లి. రెండింట్లలో కూడా ఏముంటుందంట? బల్బ్, లశునము అనేది కనబడుతుంది. ఇవి నాన్న మనకి భూగర్భ కాండ రూపాంతరాలు అంటే అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్. కంపల్సరీ మీరు ఈ యొక్క ఏమంటాము వాటి యొక్క టైటిల్స్, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకుండా. రైట్స్. సో కేర్ఫుల్. ఇప్పుడు రెండో రకమైన మోడిఫికేషన్ చూద్దాం. దాని పేరు ఏంటయ్యా అంటే ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్, వాయుగత కాండ రూపాంతరాలు. అవేంటి ఒకసారి చూద్దాం.